ఇజ్రాయెల్ ఇరాన్ వరుసగా 4వ రోజు పరస్పర దాడులతో విరుచుకుపడుతున్నాయి. టెల్ అవీవ్ లక్ష్యంగా ఇరాన్ దాదాపు 100కు పైగా క్షిపణులతో దాడులు చేయగా వాటికి దీటుగా ఇజ్రాయెల్ కూడా భారీగా దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్లోని అమెరికా దౌత్య కార్యాలయం స్వల్పంగా దెబ్బతింది. తమ పౌరులపై ఇరాన్ చేస్తున్న దాడులకు టెహ్రాన్ ప్రజలు తగిన మూల్యం చెల్లించుకుంటారని ఇజ్రాయెల్ హెచ్చరించింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఘర్షణలు చల్లారేలా కనిపించడం లేదు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చినా ఇరు దేశాలు వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడులు రోజురోజుకి మరింత తీవ్ర రూపు దాల్చాయి. వరుసగా 4వ రోజు కూడా పరస్పరం భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. టెల్ అవీవ్ లక్ష్యంగా ఇరాన్ దాదాపు 100కి పైగా క్షిపణులతో దాడులు చేసింది. టెల్ అవీవ్, ఇజ్రాయెల్ ఓడరేవు నగరమైన హైఫాతో పాటు ఇతర నగరాలు లక్ష్యంగా ఇరాన్ దాడులు జరుపుతోంది. గత రాత్రి నుంచి టెహ్రాన్ చేస్తోన్న దాడుల్లో 8 మంది పౌరులు మరణించగా 100 మందికి పైగా గాయపడినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. టెల్ అవీవ్ అంతటా భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో సెంట్రల్ ఇజ్రాయెల్లోని పవర్ గ్రిడ్ తీవ్రంగా దెబ్బతింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు చేపడుతున్నట్లు ఇజ్రాయెల్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ వెల్లడించింది. త్వరలోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని తెలిపింది. హైఫాలోని రిఫైనరీపై ఇరాన్ క్షిపణులు విరుచుకుపడ్డాయి. మరోవైపు ఇరాన్ క్షిపణి టెల్ అవీవ్లోని అమెరికా దౌత్య కార్యాలయాన్ని తాకింది. ఈ దాడిలో కార్యాలయం స్వల్పంగా దెబ్బతిన్నట్లు అమెరికా దౌత్యవేత్త మైక్ హకేబీ ధృవీకరించారు. ఈ ఘటనలో సిబ్బంది ఎవరూ గాయపడలేదని వెల్లడించారు. టెల్ అవీవ్, జెరూసలేంలోని కార్యాలయాలు మూసే ఉంటాయని స్పష్టం చేశారు. తమ పౌరులపై ఇరాన్ చేస్తోన్న దాడులకు టెహ్రాన్ నగర ప్రజలు మూల్యం చెల్లించుకుంటారని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కడ్జ్ ప్రకటించారు. గర్వం నిండిన నియంత ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ ఇప్పుడు హంతకుడిలా మారారని ఆరోపణలు చేశారు. ఉద్దేశపూర్వకంగానే తమ సైన్యాన్ని భయపెట్టి ఆపరేషన్ను నిలిపివేయించాలనే ఉద్దేశంతో తమ పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారని మండిపడ్డారు. టెహ్రాన్ వాసులు దీనికి అతి త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకుంటారని కడ్జ్ హెచ్చరించారు. ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే పౌరులు వెంటనే ఆ ప్రదేశాలను ఖాళీ చేయాలని సూచించారు. అటు పశ్చిమ ఇరాన్ ప్రాంతాలు, ఇరాన్ కమాండ్ సెంటర్లు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఇరాన్ కుద్స్ ఫోర్సుకు చెందిన 10 కమాండ్ సెంటర్లపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు దాడులు చేశాయి. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఈ దళం ఎన్నో కోవర్ట్ ఆపరేషన్లు నిర్వహించిందని ఐడిఎఫ్ పేర్కొంది. ఇరాక్ సరిహద్దు సమీపంలోని ఇలాం ప్రావిన్స్ లోని అగ్నిమాపక శాఖ భవనంపై ఇజ్రాయెల్ క్షిపణులు పడినట్లు ఇరాన్ తెలిపింది. ఈ దాడుల్లో ఓ ఆసుపత్రి కూడా ధ్వంసమైనట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ కు చెందిన ఓ గూఢచారిని ఇరాన్ ఉరితీసింది. ఇజ్రాయెల్ చేస్తోన్న నేరపూరిత దాడిని కలిసికట్టుగా ఎదుర్కోవాలని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్ దాడులను అమెరికా ఖండిస్తేనే అణుచర్చలు కొనసాగుతాయని ఇరాన్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ దాడులను ఆపినా తాము కొనసాగిస్తామని ఐఆర్జీసీ కమాండర్ ఇన్ చీఫ్ మహమ్మద్ పక్పూర్ ప్రకటించారు. ఇజ్రాయెల్లో ప్రకటించిన దానికంటే ఎక్కువ మంది పౌరులు మరణించారని ఆరోపించారు. ఇజ్రాయెల్, ఇరాన్ తక్షణమే ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని చైనా కోరింది. దౌత్యం, చర్చల ద్వారా చర్చించుకోవాలని మరోసారి ఇరు దేశాలను కోరుతున్నట్లు చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. శుక్రవారం నుంచి జరుగుతోన్న దాడుల్లో ఇరు దేశాల్లో భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 24 మంది పౌరులు మరణించగా 500 మందికి పైగా గాయపడినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో 3 వంతులు వాటిని ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ఇరాన్లో 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా వందల సంఖ్యలో పౌరులు గాయపడినట్లు టెహ్రాన్ తెలిపింది. తమ ప్రాంతాలపై 370కి పైగా క్షిపణులు, వందల సంఖ్యలో డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు వెల్లడించింది.